హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? అందరూ బాగుండాలి. అందరిలోనే మేము ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి వెళ్ళామండి. చూడండి ఎంతమంది జనాలు. అసలు ఎక్కడి నుంచి అండి, మెట్రో స్టేషన్ దగ్గర నుంచి మొత్తం క్యూ ఉందండి. ఇంతమంది జనాలు, అది 4 రోజుల ముందే ఇంతమంది ఉన్నారండి. ఇంకా వినాయకుడిని ఈ నిమజ్జనం రోజు ఎంతమంది ఉంటారో తెలియదు అసలు. నిజంగా నాకైతే ఇంతకుముందు ఒకసారి వెళ్ళానండి. నేను ముందు సంవత్సరం వెళ్ళినప్పుడు నేను ఒక మొక్కుకున్నాను. విఘ్నేశ్వరుడు నా మొక్కుని కొంచెం చెల్లించాడండి. నమ్మకం బాగా, అంటే ఎవరన్నా చెప్తే కొంచెం అవునా అనిపిస్తుంది, కానీ ఇక్కడ నిజంగానే అవును అవుతుందండి. మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. నిజంగా ఎంతో జనాలు ఉన్నారంటే చెప్పలేమండి. నిజంగా నమ్మకం ఉన్న చోటకే ఇంతమంది జనాలు వస్తారని మీరు అర్థం చేసుకోవచ్చు. మీలో ఎవరైనా సరే విఘ్నేశ్వరుని దర్శించుకోవాలనుకుంటే కంపల్సరీగా ప్రతి ఏడాది వెళ్ళండి. ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే విఘ్నేశ్వరుడు ప్రతి ఒక్కరి కోరికలు తీర్చాలని, ప్రతి ఒక్కరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కానీ నాకు అయితే కోరిక నెరవేరిందండి. విఘ్నేశ్వరుడు అనుకున్నవన్నీ మొక్కులు చెల్లిస్తాడని. ఆయన ప్రతి పూజలోనే ముందుంటే ప్రతిదీ ఏంటబ్బా వినాయకుడిని ఇట్లాగే ముందు పెడుతున్నారని కొన్ని సందేశాలు ఉండేయండి. కానీ ఆ సందేశాలు అన్నిటికీ నాకు మాత్రం క్లారిటీ వచ్చింది. మీ అందరికీ కూడా ఇంతమంది జనాలను చూసి అబ్బా ఇంతమందిలోని ఈ వీడియో ఎలా తీసిందని అనుకోవద్దు. విఘ్నేశ్వరుడు ప్రతిరూపాన్ని చూడడానికి నేనైతే బాగా దర్శించుకోవాలి, ప్రతి ఏడు వెళ్ళాలని ఫిక్స్ అయ్యానండి. మీరందరూ కూడా వెళ్ళి విఘ్నేశ్వరుని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే నేను పాదాల వరకు చెంతకి వెళ్ళానండి. పాదాల చెంత చేరి పాదాలను ముట్టుకొని దేవుణ్ణి కోరుకున్నానండి. బెస్ట్. ఇంకా సెకండ్ టైం ఏమన్నా నేను అనుకున్నది నెరవేరుతుందో లేదో తెలియదు, కానీ ముందు అనుకున్నది అయితే నెరవేరిందండి. నేను వెళ్ళి మొక్కు చెల్లించుకొని వచ్చాను. ఇంతటి జనాల్లో అందరూ గొడుగులు వేసుకొని ఎండలో నిలబడి పిల్లలతోని చూడండి ఎంత జనాలు ఉన్నారో. నేను కూడా సేమ్ అలాగే ఆ జనాల మధ్యలోనే ఇంత ఘనంగా ఎండ కొండలు. పొద్దున్న 7ంటికి స్టార్ట్ అయ్యామండి లైన్లో. సాయంత్రం 4 అయ్యిందండి. మళ్ళీ మేము రిటర్న్ దర్శించుకొని బయటకు వచ్చేసరికి ఈ లైన్లో ఈ షాపుల మధ్యన ప్రతి ఒక్కరు వీడియోస్ తీస్తున్నారు. చూడండి ఎంత కలకల్లాడుతూ ఉన్నారో. నిజంగా ఒక పండగ జరిగినట్టే ఉంటుందండి. విఘ్నేశ్వరుడి ఉత్సవాలు వచ్చినాయి అంటే ప్రతి ఒక్కరూ కూడా విఘ్నేశ్వరుని దర్శించుకోవాలని, ప్రతి ఒక్క ఇంట్లోని విఘ్నేశ్వరుడు ఉన్నట్టే ప్రతి ఒక్కరు మనసులోని మంచి అనేది ఉన్నది కాబట్టి ఇంతమంది జనాలు విఘ్నేశ్వరుడి చెంతకు వచ్చారు. ప్రతి అంటే ఇంకా ఎవరైనా సరే వాళ్ళు వీళ్ళు అని అస్సలు ఎవరూ లేరండి. ప్రతి ఒక్కరూ ఉన్నారు. చిన్న పెద్ద పిల్ల అందరూ ఉన్నారు. కనీసం నడవలేని వాళ్ళని కూడా ఒక వీల్ చైర్లో తీసుకొచ్చిన సంఘటనలు కూడా ఇక్కడ ఉన్నాయండి. నేను చూశాను అన్నీ ప్రత్యేకంగా. అలాగే హెల్త్ బాగాలేని వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ నుంచొని కళ్ళు తిరిగి పడిపోయినా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లో బీపీ ఇలాగ దర్శించుకోనకు వచ్చిన వాళ్ళకి ప్రమాదం ఏదైనా ఎదురవుతే ఇక్కడ హాస్పిటల్ నుంచి సిబ్బంది కూడా వచ్చి లైన్లోనే ఉన్నారండి. అక్కడ అంబులెన్స్ కూడా ఉంది ఎదర. నాకైతే కనిపిస్తుంది, మీకు దగ్గరికి వెళ్తే కానీ కనిపించదండి. నేను అది కూడా చూపిస్తాను. అలాగే ట్యాబ్లెట్లు ఇస్తున్నారండి. పిల్లలకి జ్వరాలు వచ్చిన, ఎండలో నుంచున్న బాగా లో బీపీ వచ్చిన వాళ్ళకి ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. ఎంతోమందికి మంచినీళ్ళు సర్వ్ చేస్తున్నారు. ఎండలో లైన్లో నిలబడినాడు. కనీసం ఒక్క అడిగి తప్పించి ఎక్కువ కదలట్లేదు చూడండి. వచ్చేవాళ్ళు అయితే దర్శించుకొని వచ్చేవాళ్ళకి ఫ్రీగా ఉందండి. వెళ్ళే జనానికి ఎంత చూడండి ఎంత కిటకిటలాడుతుందో. నేను బ్యాక్ సైడ్ కూడా తిరిగి తీసానండి. అందరూ కూడా నా వంకే చూస్తున్నారు. ఇంత రద్దీగా ఉన్న జనంలో ఈమె వీడియో తీస్తుంది అని. చూడండి ఆ పాప ఎలా కూర్చుందో. చంటి పిల్లల్ని టోపీలు పెట్టి పైకి ఎత్తుకొని గొడుగులు పెట్టుకొని, ఎంత అదృష్టం ఉంటే మనం ఇలాంటి దర్శనం కలిగిద్ది అన్నది నాకైతే తెలియదండి. బట్ మీరందరూ కూడా ఎంతమంది జనాలు వచ్చారంటే మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. నాకైతే ఇది రెండోసారి అండి నేను చూడడం, అందుకే వీడియో షేర్ చేయాలి. ముందుసారి నాకు తెలియలేదు. చూడండి ఆ పాప ఎట్లా నవ్వుతుందో నాకు చూసి. దగ్గరికి వచ్చామండి. అయితే ఇప్పుడు మేము దగ్గరికి వచ్చాము, కానీ మాకు లైన్లు 4 లైన్లు అయిపోయినాయండి. ఇప్పుడు ఏ లైన్లోకి వెళ్ళాలన్నది తెలియలేదు, కానీ మేము ఆ దేవుణ్ణి దర్శించుకుంటే లైన్లోనే ఉన్నామండి. ఆ పాదాల చెంతకే ఉన్నాం. మా ఫ్రెండు నేను వచ్చామండి.
కానీ మేము అంత టైం తీసుకొని అన్నా సరే లైన్లో నిలబడి వెళ్ళాలనేదే మేము నిర్ణయించుకున్నాం కాబట్టి లైన్లోనే ఉన్నామండి ఖచ్చితంగా. కానీ కొంతమంది కొంచెం అంటే ముందు వెళ్ళాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడి దర్శనానికి కదండి తొందరగా వెళ్ళిపోదాం అన్న ఉంటారు కొంతమంది. అట్లాంటి వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి దూరడం వల్ల కొంచెం గొడవలు జరగడం వల్ల ఇక్కడ పోలీసు సిబ్బంది కూడా ఉంది. పోలీసులు ఉండి చాలా అంటే చాలా నీట్గా ఎవరిని తోసుకోకుండా కొట్టుకోకుండా ఫ్రీడమ్ పెట్టారండి. ఇదిగో చూడండి, మేమైతే లైన్లోనే ఉన్నాం ఇక్కడ. మా ముందు ఇద్దరు పిల్లలు, చంటి పిల్లల తల్లులు ఉన్నారు. ఆ పాప కూడా చూస్తూనే ఉన్నారు. మొత్తం 4 లైన్లండి. ఇటు సైడ్ ఎండలో నించున్న వాళ్ళందరూ బయట లైన్ అండి, కొంచెం దేవుడికి ఎడంగా వెళ్తారు. మేము ఈ కొడడు నీళ్ళలో రేకు నీళ్ళలో ఉన్నది 2 లైన్లండి. ఈ 2 లైన్లో మేము సెకండ్ లైన్లో ఉన్నామండి. చూడండి, నిజంగా ఎంత అదృష్టం ఉంటే ఇంత జనాలు. అంటే మేము 7ంటికి స్టార్ట్ అయ్యి మేము లైన్లోంచి దేవుడిని దర్శించుకొని రిటర్న్ రావడానికి 4 అయ్యిందండి. అంటే ఎన్ని గంటల ప్రయాణం అయితే కనుక ఇంత ఘనంగా అవుతుందో ఒకసారి మీరే ఆలోచించండి. ఫస్ట్ టైం నేను ఇలా అంత మందిని ఇంత పెద్ద వీడియో తీసి పెట్టడం అంటే చాలా లక్కీ అనిపిస్తుంది. మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా మళ్ళీ వినాయకుడికి దగ్గరకు రావాలనుకున్నప్పుడు నా ఛానల్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఖచ్చితంగా దర్శించుకోవడానికి వస్తాను. ప్రతి ఏడాది వస్తానండి. అది ఎక్కడున్నా ఎలా ఉన్నా కానీ ప్రతి ఏడాది అయితే నేను దేవుడిని అయితే దర్శించుకుంటాను. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఇక నుంచి ఇలాగే వీడియోస్ పెడతాను. ఫేస్ కనిపించట్లేదని అయితే మొత్తం అనుకోవద్దండి. నేను చూడండి చూపిస్తాను, కొంచెం ఎదరికెళ్ళండి. పిల్లలు ఉన్నారు ఇక్కడ. నేను ఓన్లీ వాయిస్ మాట్లాడే చెప్తున్నాను. చూడండి ఎంతమంది ఉన్నారండి. ఇంతమందికి వీడియో తీయడం అంటే చాలా గ్రేట్ కదండి. ప్లీజ్ అండి, నేను సరిగ్గా ఫస్ట్ టైం అండి మాట్లాడడం వాయిస్. ఎవరైనా తప్పుగా అనుకుంటే సారీ. కానీ నాకు ఛానల్ కొంచెం నాకు ప్రాబ్లం ఉండి కొంచెం టైం వాచ్ అయ్యిందండి. కొంచెం నా టైంని ఇగోండి చూడండి, మా ఫ్రెండ్స్ని నేను మా ఫ్రెండ్ వచ్చాక చూపిస్తున్నాను చూడండి. ఇప్పటి వరకు నేను వాయిస్ మాత్రం ఇచ్చాను. ఇప్పుడు మా ఫ్రెండ్ నేనండి. అగో ఎదర బ్లూ సారీ అండి, వెనకాల నేను చూపించడం అంటే ఇంతకన్నా ఎక్కువ చూపించలేమండి. ఎందుకంటే సెల్లులో పైకి పెట్టినా సరే జనాలు తోసేస్తున్నారు. దాని గురించి ఎక్కువ ఇంపార్టెంట్గా పరిగెట్టలేకపోయాను. అంటే ఎదరి నుంచి ఎవరినైనా తీయమన్నాడు, మా ఫ్రెండ్ని తీయమనడానికి కూడా నాకు వీలు పడలేదు. నీకు చూడండి, హాస్పిటల్ సిబ్బంది గురించి చెప్పాను కదా, అదిగోండి అంబులెన్స్ అక్కడ ఉంది. చూడండి, ట్యాబ్లెట్లు ఇస్తున్నారు పిల్లలకి, తల్లులకి, అందరికీ. ఎవరికి బాగోకపోయినా ఇంతమంది జనాలు ఉన్న చోట మరి ఏదైనా రిస్క్ వస్తే ప్రాబ్లం కాబట్టి ఇంతమంది కేర్ అయితే తీసుకుంటున్నారండి. మేమైతే దగ్గరికి వచ్చామండి. ఇంకొక రౌండ్ తిరిగితే మేము దేవుని కాళ్ళ దగ్గరికి వచ్చేసాము. ఇగోండి దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ రాముల వారు అందరూ ఉన్నారండి. చాలామంది దేవుళ్ళని దర్శించుకున్నాను. కానీ మేము వీడియో ఫ్రంట్ నుంచి తీసాం, బ్యాక్ నుంచి తీసాం కాబట్టి మేము చూపించుకోవడానికి ఇబ్బంది అయింది. అలాగే దేవుణ్ణి కూడా చూపించడానికి ఇబ్బంది అయింది. ఎందుకంటే ఎదరు భక్తులందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకూడదు. మనం ఎంతవరకు సమ్మతిత్వం ఉందో తీయడానికి అంతవరకే వచ్చామండి.